అందరికీ నమస్కారం. చాలామంది మాకు కామెంట్ రూపాన మెసేజ్ చేశారు. అలాగే కొంచెం ఒత్తిడి మూలంగా కొంచెం ఆలస్యమైంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి పనికి వచ్చేది 2 క్వెషన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పనికొస్తుందది. అది మీకు వివరిస్తాను. వాట్ ఈస్ వాట్ అని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి కొత్త బ్యాచ్‌ని తీసుకుంటున్నాము. చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా చాలా కొద్ది మందికే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 9676159759కి మెసేజ్ పెట్టండి. తర్వాత ఈ అమావాస్య దాటిన తర్వాతే మనం క్లాసులు మొదలుపెట్టుకుంటాము. జాయిన్ అవ్వాలి అంటే ఏదో వచ్చేసి జాయిన్ అయిపోవడం కాదండి. ఇంట్రెస్ట్‌గా ఉండాల. ఓకేనా? థాంక్ యూ. యూజర్, యూజర్ అని వచ్చింది. వారేమడుగుతున్నారంటే, కేతు మోక్షకారకుడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అని అడిగారు. అయితే మోక్షం అంటే ఏంటి? అనేది గదా మనకు కావాల్సింది. సో, మోక్షం అనేది ఎవరు చెప్పినా 2 విధాలుగానే చెప్తారు. ఒకటి దేహము నుండి ఆత్మ దహించినచో మోక్షం పొందును. లేక మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్ళడం. అంటే యోగులు, తర్వాత స్వామీజీలు, బాబాలు ఈళ్ళందరూ ఆ కోవకు చెందుతారు. అయితే ఇవి 2 మోక్షం అంటే కాదండి. మీరు కూడా మోక్షం పొందుతారు. మోక్షం పొందడం అంటే ప్రాణం పోవడమే కాదు. ప్రాణం పోవడమే కాదు. ఒకానొకప్పుడు మనోళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళు? 100 సంవత్సరాలు బతికారు, 200 సంవత్సరాలు బతికారు అని చెప్పుకునేవాళ్ళు. ఎలా? ఎలా బతికేవాళ్ళు? అంటే ఈ మోక్షం అనేది పొందినప్పుడే అలా బతకగలరు. లేతే బతకలేరు. ఎందుకని? అని క్వెషనొచ్చింది. ఇక్కడ చూడండి. మోక్ష మార్గాన్ని ఎంచుకుని వెళ్ళే వ్యక్తికి భార్యాభర్త, భార్యలతో, పిల్లలతో, ఆస్తితో, అంతస్తుతో, లేకపోతే అధికార ప్రాప్తికో, ధనం కోసమో ఇవి అన్నిటిని వదులుకుంటారు. వదులుకునడం అనేదే మోక్షం. అంతే వేరేదేం లేదు. మీరు చూడండి. సహజంగా ఏమనుకుంటారంటే, ఒక మగతను, ఒక పురుషుడు ఇతర స్త్రీల లోనుడయ్యి, తను పాప కృత్యాలు చేసే వ్యక్తి అంటే వేరే స్త్రీలతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునే వ్యక్తి. లేకపోతే బాగా తాగుబోతోడు. లేకపోతే బాగా పేకాట రాయుడు. లేకపోతే బాగా బెట్టింగ్‌లు కట్టే వ్యక్తి. లేకపోతే దుర్వ్యసనాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి ఒకేసారి ఆ వ్యసనాల్ని వదిలేస్తారు. వ్యసనాల్ని వదిలేస్తారు. వదిలేయడం అంటే ఏంటి? అదే మోక్షం. అదే మోక్షం. ఎప్పుడైతే ఆ తత్వాన్ని, ఆ నేచర్‌ని విడిచిపెట్టుకొని బయటకొచ్చేదాన్నే మోక్షం అంటారు. మీరు కూడా మోక్షం పొందుతా ఉంటారు. ఎలాగా? ఛీ! ఈ తప్పు చేయకూడదు. ఇంకొకసారి అంటే మనసులో నుంచి తీసేయడం. మనసు లోపల ఉండి మీకు సంకల్పానికి కారకత్వం వహించేది కేతు. కేతు సంకల్పానికి కారకత్వం వహిస్తది. కేతు ముడి వేస్తది, ముడి విప్పుద్ది. అంటే బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని తెంచుతుంది. మీరు కావాలంటే చూడండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బాగా ప్రేమించుకుంటారు. ఎంత దూరం ప్రేమించుకుంటారంటే,
తల్లిదండ్రులు మాటలు జవదాటి కూడాను వివాహం చేసుకుందాము అనుకునే రేంజ్‌లోకి వెళ్ళిపోతారు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి అమ్మాయో, అబ్బాయో వాళ్ళ ఒకేసారి మనసు విరిగిపోయి, ఆ ప్రేమని దూరం చేసుకుంటారు. కారణం ఏంటంటే, కేతు ఫస్ట్ బంధాన్ని కలుపుద్ది. ఏ బంధాన్ని కేతు కలుపుతుందో, అదే బంధాన్ని దూరం చేస్తది. గత వీడియోలో కూడా చెప్పాను. అశ్విని, మఖ, మూల దీంట్లో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు ఆ నక్షత్రంలో. సో, వీళ్ళు ఎఫెక్షన్‌గా ఉంటారు. ప్రేమ, ఆప్యాయత, అభిమానం అంటే వీళ్ళు ఆలోచన ఎలా ఉంటదంటే, నా, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి, నా స్టేటస్, నా అనే పదమే ఎక్కువ వాడతారు. వాళ్ళ మనసులో ఉంటది. ఇవి అన్నీ దూరం అయిపోతాయి. నా అనే ప్రతి ఒక్కటి దూరం అయిపోద్ది. మొన్న ఒక అమ్మాయి ఫోను చేసింది. ఆ అమ్మాయిది అశ్విని నక్షత్రం. నువ్వు నీ భర్త వెనకాల నా భర్త, నా భర్త అని అనుకున్న అన్ని రోజులు నీ భర్త దూరంగానే ఉంటాడు. అదే లేడీస్ అయినా కూడా. లేడీస్ అయినా, పురుషులైనా కూడా. మీరు ఎంతైతే ఎఫెక్షన్‌గా ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా దూరమైపోతారు. మీరు ఎంత దూరంగా ఉంటారో అంత దగ్గరవుతారు. ఫర్ సపోజ్ ఒక కలక్క ఒక సంతానం కలుగుద్ది. ఆ సంతానాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తా ఉంటారు. అమ్మో! నా కొడుకు, అమ్మో! నా కూతురు, అమ్మో! నా కొడుకు, అమ్మో! నా కూతురని. తీరా చూస్తే మంచి వయసులో 18 సంవత్సరాలు, 20, 22 సంవత్సరాల్లో యాక్సిడెంట్‌లో చనిపోతాడు. చెప్పా పెట్టకుండా ఆడపిల్లయితే ప్రేమలో పడి లేచిపోతుంది. ఏంటి? ఇవన్నీ వాస్తవాలు కాదా? శాస్త్రంలో ఉన్నది మనం చెప్పడం తప్పా? ఇప్పుడు మీ అమ్మాయి మీతో కలిసి, మెలిసి ఉండి చక్కగా మీరు చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకొని, నవ్వుతూ మీ నట్టింట్లో తిరుగుతా ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు? చెప్పండి. ఇలాగే గత వారం రోజుల క్రితం చెప్పుకోకూడదు. ఇద్దరు కాంటాక్ట్‌లో వచ్చారు. మా అమ్మాయి చాలా మంచిదండి. మా అమ్మాయి నంబర్ 1 అండి. మా అమ్మాయి అదండి, ఇదండి అని. నేను ఆవిడ చెప్పిన ఉపోద్ఘాతం అంతా విన్నా. విని నేనిచ్చిన సమాధానం ఏంటంటే, మీ అమ్మాయి జాతకం చూసాను. చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే, కాకి పిల్ల కాకికి ముద్దు. కోయిలకి కాదు. మీ అబ్బాయి మీకు ముద్దు. మీ అబ్బాయి మీ దగ్గర ఎలాగుంటున్నాడనేది అది మాకు తెలుసు. కానీ ఇంటర్నల్ మీ అబ్బాయే గాని, మీ అమ్మాయే గాని ఇంటర్నల్‌గా వే ఆఫ్ థింకింగ్ ఎలాగుంది అనేది కావాలి మనకి. అంతేగాని వేరేది గొప్పగా డప్పులు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. పిల్లల గురించయితే నేను పక్కాగా చెప్తాను నేను. పక్కాగా చెప్తాను. ఎందుకంటే దాంట్లో తప్పుంటే తప్పే. అంతేగాని వాళ్ళు నాకెందుకు చెప్తున్నారంటే, ఇంటర్నల్‌గా వాళ్ళు మా పిల్లల గురించి పాజిటివ్‌గా చెప్పాలి అని. నేనెందుకు చెప్తాను? నేను చెప్పను. నాకక్కడ జ్యోతిష్య జాతకంలో ఏముందో అది చెప్తాను. మంచమ్మాయి ఓకే. చాలా మంచిదని చెప్తా. చెడ్డమ్మాయి ఈ అమ్మాయి దగ్గర ఉన్నది తత్వం ఇది. కాబట్టి ఈ అమ్మాయితో ఇలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని లేనిపోని ఆర్భాటాలు చెప్పేసేసి మీ దగ్గరేదో ఫీజులు తీసేసుకొని ఉన్నారమ్మా. ఉన్నారు. మీ అమ్మాయి గురించి గొప్పగా చెబితేనే మీరు ఫీజిస్తారు. లేనప్పుడు నా భుక్తి ఎలాగా? నాకక్కర్లేదండి. నేను ఉద్యోగస్తుడిని. భగవంతుడు నాకు చెప్పుకోకపోయినా కూడాను తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బండి అన్నీ ఇచ్చారు. హ్యాపీగా ఉన్నాను. కాబట్టి జాతకాలు చెప్పించుకునేటప్పుడు మీ సలహాలు నాకైతే చెప్పొద్దు. అసలు జాతకం చూసినామంటే తెలిసిపోద్ది కథంతా. అసలు ఏంటనేది. మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పేస్తాం. ఇదిగోండి ఈ టైంలో ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది. ఓకేనా? సో, మోక్షకారకుడు కేతు అనటానికి కారణం అది. మోక్షం అనగానే మీరు ప్రాణాలు పోతాయి. అది ఇది కాదు. అది ఏంటయ్యా అంటే మారు మనసు పొందడం. దాన్నేమంటారంటే మారు మనసు పొందడం. ఇది పొందే దాన్నే మోక్షం అని అంటారు.
మనం చేసే పనుల్లో ఎదుటి వ్యక్తి తప్పుగా ఖండించినప్పుడు, అప్పుడు మనం మనస్ఫూర్తిగా మనం తీసుకునే నిర్ణయమే మోక్షము. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఒకళ్ళని కాదండి. అందరికీ మోక్షం అనేది ప్రతి మనిషి ఉంటది. ఛీ! వీడితో మాట్లాడకూడదు. వీడు ఇంత దుర్మార్గుడా అని ఒక మార్పనమాట. ఆ మార్పనేది ఆ మెంటల్లీగా, మానసికంగా ఎప్పుడైతే ఛీ కొట్టేసి పక్కకెళ్ళిపోతారో అది మార్పు చెందడం అన్నమాట. మార్పులకి కారకుడు. అందుకని దేహము నుండి ఒక ఆత్మ దహిస్తే మోక్షం పొందింది అని అంటారు. మారు మనసు పొందుకుని అంటే భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ వదిలేసేసి ఒక సన్యాసిగానో, లేతే ఒక పిచ్చోడుగానో, లేకపోతే హిమాలయాలకు గానో వెళ్ళిపోతారు వీళ్ళు. ఇదంటే ఈ మార్పు చెందడాన్ని మోక్షము అని అంటారు. అంతేగాని మోక్షం అంటే రెడ్డి గారిచ్చారు మొదలెట్టండి అన్నట్టు అందరికి చనిపోవడం అనేది చెప్పేశారు. కాదు. కేతు బంధాన్ని కలుపుతుంది. కేతు బంధాన్ని విడదీస్తుంది. మీరు బంధం కలుపుకోవాలా? విడదీసుకోవాలా? అనేది అది మీ చేతిలో ఉంటది. మీరు బంధం కలిపితే విడదీస్తది. మీరు విడదీసి ఉంటే బంధం కలుపుతది. దట్ ఈస్ కేతు. కేతు మనస్కారకుడు, సంకల్పానికి కారకుడు. సో, మీ మనసులో ఉండే భావాన్ని బట్టి అది యాక్టింగ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నము, వృషభ రాశి వాళ్ళల్లో ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది విడిపోతారు చూడండి. చాలా మంది విడిపోతారు ఈ సంవత్సరం. ఎప్పటి నుంచి 1/11/2023 కాడి నుండి కరెక్ట్‌గా 18 మాసాల లోపు నౌ ప్రెజెంట్ మనస్కారకుడు చంద్రుని యొక్క నక్షత్రంలో కేతు సంచారం కాబట్టి, తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయే గాని, అబ్బాయే గాని వాళ్ళకి వాళ్ళ మిత్రుల మూలంగా వచ్చే ఫోటోసే గాని, లేకపోతే మెసేజ్‌ల మూలంగా గాని విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గత వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా? కాబట్టి కేతు ఈజ్ నాట్ మోక్షకారక. మోక్షము అంటే దాని అర్థం. అంటే చనిపోవడానికి కూడా మోక్షం అంటారు. కానీ మారు మనస్సు పొందడానికి కూడాను మోక్షం అంటారు. సో, మోక్షాలనేది ఏంటయ్యా అంటే వారు మనస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాన్ని మోక్ష ప్రాప్తి అంటారు. ఓకేనా? నా పరిజ్ఞానం సహకరించినంత మటుకు నేను చెప్పాను. కాబట్టి మీకేమన్నా తెలిసుంటే నాకు కామెంట్ రూపాన పంపించండి. దీనికి కూడా మోక్షం అంటారు కదా సార్ అని. ఓకేనా? మోక్షము అంటేనే మార్పు. మార్పు. హ్మ్. అంతే వేరేదేం లేదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.